నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేద ప్రజలకు ఇండ్ల పట్టాలిచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ బాషామియా పేర్కొన్నారు. నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ వరంగల్ శివనగర్ సిపిఐ పార్టీ కార్యాలయం నుంచి మరో ఆఫీస్ వరకు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందించినారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ బాషామియా, జిల్లా నాయకులు దండు లక్ష్మణ్, గన్నరపు రమేష్, సంగీ ఎలెందర్, దామెర కృష్ణ, నాయకులు సంబమూర్తి, అక్బర్, శరత్, భవానీ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మార్కండే నగర్ అయిపోయింది, లక్ష్మీపురం అయిపోయింది, జక్కలొద్దు అయిపోయింది, సురేందర్ నగర్. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా వరంగల్ జిల్లా మండల వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి, అదే రకంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే విషయం, ఈరోజు చూసుకుంటే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వాల కంటే మెరుగు చేస్తాం, ఎన్నికల ముందు ఇచ్చిన ఆ వాగ్దానాలను నెరవేర్స్తామని చెప్పి ఈరోజు 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా సర్వే చేయలేదు, ఇంతవరకు కూడా పట్టాలు ఇత్తలేదు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దాదాపు 23-24 సంవత్సరాల కాంచి భూపోరాటం చేసి అక్కడ స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నాక కూడా వాళ్ళకు కూడా సర్వే చేసి పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 27వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. అదే రకంగా 1వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున 10,000 మందితోటి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒకరోజు చూసుకుంటూ పోతున్నాం. ఖమ్మంలో వెలుగుమట్లలో చూసినప్పుడు అక్కడ చేసుకున్న దాదాపు 14-15 సంవత్సరాల కాంచి పోరాటం చేసి స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ గుడిసెలు తొలగించి భూ కబ్జాదారులు పాల్పడి గుడిసెలు తొలగించడం జరిగింది. తర్వాత అనేక పార్టీలు ధర్నాలు కార్యక్రమాలు విపరీతంగా చేసిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి వారికి పట్టాలు ఇస్తామని చెప్పి 700 మంది వాళ్ళ సభ్యులుంటే 300 మందికే పట్టాలు ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా అదే రకంగా నిన్న చూసుకుంటూ పోతే గుండా సింగార హన్మకొండలో కూడా రాత్రికి రాత్రే పొద్దునట్టు ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే 10 గంటల వరకు పూర్తి స్థాయిలో నిలబట్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నిరుపేదలకు సంబంధించి పట్టాలు ఇస్తామని చెప్పి అనేక సార్లు చెప్పారు. ఎందుకు కూల్చాలు చేస్తుంది? ఈరోజు చూసుకుంటే పోతే ఒక మంత్రి వాళ్ళ ఆర్డర్తో పాటు కలెక్టరు వాళ్ళకి సంబంధించి సిబ్బందితోటి ఈరోజు 300 కుటుంబాలు కూల్చడం జరిగింది. వరంగల్ జిల్లా పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తాను. వరంగల్ జిల్లాలో మార్కండే నగర్ అయితేంది, అంబేద్కర్ నగర్ అయితేంది, లక్ష్మీపురం అయితేంది, రామ సురేందర్ నగర్ అయితేంది, ఇక్కడ అనేక 3,000 కుటుంబాలు ఉన్నాయి. తక్షణమే మీరందరూ సర్వే చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈరోజు కిరాయి కట్టబోదామంటే కిరాయి కట్టలేని పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరి 10,000 నుండి 5,000 నుండి కిరాయిలు కట్టాలంటే ఈరోజు ధరలు చూసుకుంటే ఆకాశాన్ని అడుగుతున్నాయి. పని చేద్దామంటే పని దొరకడం లేదు. అలాంటి పరిస్థితులలో పేదలు ఎలా బతకాలి? ఖచ్చితంగా సర్వే చేసి పట్టాలు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.